చేసాము, వర్కౌట్ చేసినాము. 846 క్యాలరీస్ బర్న్ అయినాయి. స్టమక్ లేకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. జిమ్కి వచ్చి పర్సనల్గా ట్రైనింగ్ చేస్తారు. దాని తర్వాత 3 మోసల్స్ ట్రైన్ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని పుష్ పుల్ లెగ్స్ అంటారు. తిండి బాగా తినాలి, నిద్ర బాగా పోవాలి. ఇప్పుడు మనం చేసేది ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్. అద్దం ఉంది నా ముందు, అద్దంలో చూసుకుంటూ చేస్తే ఆ కిక్కే పెట్టు. ఇది మన కొత్త బ్లాగ్ ఛానల్. ఈరోజు జిమ్ వర్కౌట్కి సంబంధించి నేను చెప్తా. రెగ్యులర్గా నేను జిమ్కి వెళ్తుంటా. ఇది వ్లాగ్ ఛానల్, స్పెషల్గా ఓన్లీ వ్లాగ్సే ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఛానల్ వేరు, అది షెడ్యూల్ రియల్ ఎస్టేట్ ఛానల్. అది నోవే రిలేటెడ్ టు దిస్ వ్లాగ్ ఛానల్. సో రెగ్యులర్గా నేను జిమ్కి అయితే వెళ్తుంటా చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఫిజికల్ ఫిట్నెస్ని మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న చిన్నప్పుడు. దాని తర్వాత ఎక్సర్సైజులు చేసేవాడిని. దాని తర్వాత రన్నింగ్, అలా ప్రతిదీ చేసేటోని ఫిజికల్ ఫిట్నెస్ కోసం. నేను ఫస్ట్ ప్రియారిటీ డెఫినెట్గా హెల్త్కే ఇస్తాను. దాని తర్వాతనే నెక్స్ట్ ఏదైనా. సో చాలా ఎక్విప్మెంట్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దట్ నేను వాచ్ సెట్ చేసుకుంటా. సో అదర్ వర్కౌట్స్ స్టార్ట్. టైం స్టార్ట్ అయింది. ఓకే, వాచ్ సెట్ చేసాము. ఇప్పుడు వార్మప్ తోటి స్టార్ట్ చేద్దాము జిమ్ వర్కౌట్ అనేది. ఓకే, స్టిక్ వార్మప్ తోటి చేద్దాం. ఫిఫ్టీ అయిపోయినాయి. ఒక హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు వర్కౌట్స్ చేద్దాము. ఇది అయిపోయింది వార్మప్స్. నెక్స్ట్ వర్కౌట్స్ చేద్దాం. జిమ్ కోచ్ని పిలుద్దాం. ఇప్పుడు జిమ్ కోచ్ మనకి ఏం చెప్తాడో, ఏం ట్రైనింగ్. మనకి స్పెషల్ పర్సనల్ ట్రైనింగ్ ఉంది. ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేస్తాం అనుకున్నా. దీనేమో వర్టికల్ చెస్ట్ ప్రెస్. వర్టికల్ రెగ్యులర్గా చేస్తుంటా కానీ వీటి పేర్లు తెలియదు నాకు. వర్టికల్ చెస్ట్ ప్రెస్ దీని పేరు. 4 రౌండ్స్ 15, 12, 10, 8 ఇట్లా రౌండ్కి తగ్గించుకుంటా వెయిట్ పెంచుకుంటా రావాలి. 1, 2, 30. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం వెయిట్ ఒక 5 kgs పెంచుదాం. 8, 9, 10. ఓకే, ఇంకొక 5 kgs పెంచుదాం. అదే కదా. 1, 2, 3, 4. మంట పుడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్విప్మెంట్. ఓకే,
తిండి తిండి బాగా తినాలి, నిద్ర బాగా పోవాలి. మీరు యా ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్. వన్ నో పెయిన్ నో గెయిన్, అంతే. పెయిన్ లేదే ఏది రాదు మనకి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఓకే, ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్ ఇప్పుడు మనం చేసేది ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్ ఫర్ అప్పర్ చెస్ట్ పర్పస్. ఫర్ అప్పర్ చెస్ట్. అద్దం ఉంది నా ముందు, అద్దంలో చూసుకుంటూ చేస్తే ఆ కిక్కే వెయిట్. స్లోగా డౌన్ చేయాలి కదా. ఓకే, అంటే అప్ స్పీడ్గా చేయాలి, డౌన్ స్లోగా చేయాలి, అంతేనా? అట్లనే కదా, సేమ్ అదే పొజిషన్ వెళ్ళాలి. ఓకే, దీన్ని టెంపో అంటారు, టెంపో మెయింటైన్ చేయాలి. లాస్ట్ రౌండ్. ఫ్యాన్ గాలి అంతలేదు, ఏసీ గాలికి పోదాం. నెక్స్ట్ వర్కౌట్. ఇప్పుడు ఏం ఎక్సర్సైజ్ పేరేంటి? ఇంక్లైన్ బెంచ్ ఫ్లైస్, చెస్ట్ ఫ్లైస్. సో ఇంతకుముందు ప్రెస్ కాబట్టి హెవీ తీసుకోవచ్చు వస్తుంది. ఓకే. అంత ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది అవుట్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడ పడుతుంది వెయిట్? ఇది కూడా అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ మీద పడుతుందా? అప్పర్ పెక్టోరియల్ మజిల్ అంటారు. ఓకే ఓకే. రైట్ సార్, ఫ్లైస్. రైట్ వన్ రైట్. ప్రెస్ చేసేది ఫ్లైస్. ఓకే, ఇది ఫ్లైస్. స్ట్రెచ్ అవుతుంది. ఓకే ఓకే. ఫ్లైస్ ఇది. రౌండ్ 2. ఒక 1 minute గ్యాప్, 1 minute గ్యాప్. కొంచెం టైట్ అయింది, మజిల్ రిలాక్స్ కావడానికి ఒక 1 minute గ్యాప్ ఇవ్వాలంట. నెక్స్ట్ దీన్ని ఏమంటారు? పుల్ ఓవర్. డౌన్ చేస్తాం. స్టమక్ లేకుండా ఉండడం, ఫ్యాట్ లేకుండా, పొట్టలో ఫ్యాట్ లేకుండా పొట్ట లేకుండా ఉండడం అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ వర్కౌట్ చేసినా పొట్ట అనేది స్ట్రాంగ్ ఉండాలి. పొట్ట అనేది స్ట్రాంగ్ ఉంటేనే ఏ వర్కౌట్ అయినా బాగా చేయొచ్చు. దీన్ని కోర్ అంటారు. ఓకే, నెక్స్ట్ రౌండ్. ఇది ఈరోజు లాస్ట్ వర్కౌట్ వెయిట్స్లో. థర్డ్ రౌండ్. అది కాసేపు అయితే లూజ్ అవుతాయి, బట్ ఆ గట్టిగా ఉన్నంతసేపు పెయిన్ ఉంటుంది. లాస్ట్ రౌండ్. బాగా స్టెప్ అయింది. చెస్ట్ సంబంధించి సింగిల్ మజిల్ చేసాం. రేపు బ్యాక్ అట్లా. ఎల్లుండి షోల్డర్ చేస్తాం. తర్వాత ట్రైసెప్ బైసెప్ చిన్న మజిల్ కట్టి 2 మజిల్ ఒకేసారి ట్రైన్ చేస్తాం. ఓకే. లాస్ట్ లెగ్స్ పెడతాం. ఈ వీక్ ఇది షెడ్యూల్. నెక్స్ట్ వీక్ నుంచి మారిపోతుంది అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి ఒక పెద్ద మజిల్ ఒక చిన్న మజిల్, డ్యూయల్ మజిల్ 2 మజిల్ ట్రైన్ చేస్తాం నెక్స్ట్ వీక్ నుంచి. ఓకే. ఎస్, ఇది 2 వీక్స్ 3 వీక్స్ కంటిన్యూ అవుతుంది. దెన్ దాని తర్వాత 3 మజిల్స్ ట్రైన్ చేస్తాం అంట. ఓకే. దాన్ని పుష్ పుల్ లెగ్స్ అంటారు. ఓకే. డబుల్ మజిల్ అయితే పుష్ పుల్ లెగ్స్కి వస్తాం. పుష్ అంటే ఏమో చెస్ట్ ఒకటి వస్తుంది, షోల్డర్ ఒకటి, ట్రైసెప్. ఓకే. పుల్ అంటే ఏమో బ్యాక్ ఒకటి వస్తుంది, బైసెప్ ఒకటి, ట్రాప్స్ అంటారు ఇక్కడ. యా, లెగ్స్ అంటే 2 మజిల్, క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ అండ్ కాప్ మజిల్. ఓకే. యా, లెగ్ సపరేట్, ఎందుకంటే బాడీలో అతిపెద్ద మజిల్ లెగ్ మజిల్ కాబట్టి దాన్ని 1 day ఇచ్చేస్తాం. దానికి రెస్ట్ కూడా చాలా నీడ్ ఉంటుంది, ఎక్కువ కావాలి రెస్ట్. అదే అవును. సో ఇది మన షెడ్యూల్. డైలీ ఇలా షెడ్యూల్ చేసుకుంటా. సో అమర్ నాకు అన్నిట్లో సపోర్టు, డైట్ విషయంలో కానీ, తర్వాత వర్కౌట్స్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో. సో మన కోచ్ ఏది చెప్తే అది నేను ఫాలో అవుతున్నా. ఇందులో నా సొంత తెలివితేటలు అయితే ఏమీ లేవు, కాకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటానేమో తప్ప. ఆయన ఏది చెప్తే అది నేను ఫాలో అవుతున్నా. ఫాలో అవడం వలన మంచి బాడీ ఉంది. సో ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచింగ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ మనం వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ స్ట్రెయిన్ అవుతుంది కదా, మజిల్ రిలాక్సేషన్ కావాలి. మజిల్ రిలాక్సేషన్ కావాలంటే ఎవ్రీ మజిల్ కూడా స్ట్రెచింగ్. ఈరోజు చెస్ట్ మజిల్ పక్కా స్ట్రెచ్ చేయాల్సిందే. ఒక స్ట్రెచింగ్ వచ్చి మినిమం 20 to 30 seconds చేయాలి. చేయడం వల్ల ప్రాపర్గా బ్లడ్ అండ్ సర్క్యులేషన్ అయ్యి మజిల్ ప్రాపర్గా రికవరీ అవుతుంది. సో దెన్ మజిల్ అనేది సోర్ ఉండదు. సో నెక్స్ట్ డే మనం వర్కౌట్ ప్రాపర్ యాజ్ యూజువల్గా ఏది చేస్తామో చేయగలుగుతాం సార్. దిస్ ఈజ్ ప్రాసెసింగ్. యా, ఎవ్రీడే 10 to 15 minutes వార్మప్, దెన్ మన వర్కౌట్ 45 minutes మోర్ దెన్ ఎనఫ్. వెళ్ళే ముందు ఒక 10 to 5 minutes కార్డియో, దెన్ స్ట్రెచింగ్. ఓకే. వర్కౌట్ చేసినాక మనం బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. వర్కౌట్కి ముందు మాత్రం బ్లడ్ డొనేషన్ చేయకూడదు. సో అందుకని వర్కౌట్ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను బ్లడ్ డొనేషన్ చేద్దామని ఆగాను. సో ఇప్పుడు కార్డియో ఉంది, అది కొంచెం లైట్గా ఫినిష్ చేసుకుందాము. ఓకే, లెట్స్ గో టు ది కార్డియో వర్కౌట్. అయిపోయింది. ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినాము, ఎంతసేపు వర్కౌట్ చేసినామో చూద్దాం. 1 hour 30 minutes మనం టైం చేసాము, వర్కౌట్ చేసినాము.
846 క్యాలరీస్ బర్న్ అయినాయి. ఓకే, లెట్స్ క్లోజ్ ది క్లాక్. ఫినిష్. సో 131 మినిట్స్ అండ్ 851 క్యాలరీస్ బర్న్ చేసినాయి. సో ఇది ఈరోజు వర్కౌట్. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేద్దాం. పైన ఇక్కడ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. డి విటమిన్ వస్తుంది మనకి, సన్ ఉంది కాబట్టి. ఇప్పుడు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. డి విటమిన్ కూడా తీసుకున్నాం సన్ నుంచి. నెక్స్ట్ మనం ఇక బ్లడ్ డొనేషన్ చేద్దాం. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తుంది ఇక్కడ. సో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తాం మన జిమ్లో. లెట్స్ గో టు ది క్యాంప్. కేజెస్. బ్రేక్ఫాస్ట్ చేయండి, బ్లడ్ డొనేట్ చేయనియరంట. తిని ఎనర్జీ తెచ్చుకొని బ్లడ్ డొనేట్ చేయాలి. 120/80 నార్మలా? ఇది ఈ వీడియో నా డైలీ రొటీన్లోనే జిమ్ అనేది ఒక పార్ట్. రెగ్యులర్గా చేస్తుంటా. ఇది మాత్రం మిస్ అవ్వను. రెగ్యులర్గా చేస్తున్నా. చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నా, ఇప్పటికీ చేస్తున్నా. మధ్యలో కరోనా టైంలోనే కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల లావ్ అయినా. సో మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోగలిగిన. సో నేను ఎప్పుడు కూడా వర్కౌట్ని కానీ ఎక్సర్సైజ్ని కానీ మిస్ అవ్వను. చైల్డ్హుడ్ నుంచి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను వర్కౌట్. రన్నింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఏదో ఒక యాక్టివిటీ అయితే చేస్తాను నేను రెగ్యులర్గా. ఇది మాత్రం మిస్ అవ్వను. సో ఇది నా వ్లాగు. ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.